హలో ఫ్యామిలీ! చక్కగా పొద్దున్నే లేచి, బుద్ధిగా రెడీ అయ్యి, కావాల్సినంత నిమ్మకాయ పులిహోర 3 బాక్సులు రెడీ చేసుకొని, వీళ్ళందరి వెనకాలే క్యూలో వెళ్ళిపోతున్నాం. ఎక్కడికో తెలుసా? సిడ్నీ ఓపెరా హౌస్ దగ్గర న్యూ ఇయర్ సెలబ్రేషన్ చూడ్డానికి. ఇలా ఎల్లో బ్యాండ్ ఇచ్చారు, కొంతమందికి పింక్ ఇచ్చారు. మార్నింగ్ 8 o'clock వస్తే కొంచెం అటు పక్క ఉన్న వాళ్ళని ఆ చివరికి వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చాం కాబట్టి ఇది అది ఫుల్ అయిపోయింది, ఇది ఫుల్ అవుతూ ఉంది. ఆఫ్టర్నూన్ 12కి వస్తే ఎల్లో బ్యాండ్ వచ్చింది. మార్నింగ్ వచ్చుంటే అదేదో పింక్ బ్యాండ్ ఇచ్చేవాళ్ళు. సో ఆ చివరికి వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు అనమాట. మేం మధ్యాహ్నం 12కి వెళ్ళాం, కానీ సిడ్నీలో జనాలందరూ 8కే వచ్చేశారు. ఎలాగబ్బా ప్లేస్ దొరకట్లేదు అనుకుంటున్న టైంలో ఒక స్టూడెంట్ గ్రూప్ కనిపించింది. మనం ఊరుకుంటామా? సాహెబ్ గారి గుర్రం కథలాగా కొంచెం ప్లేస్ అడిగి వాళ్ళ కార్పెట్లోనే సెటిల్ అయిపోయాం. బట్ వీఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఎందుకంటే ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి నైట్ 12 o'clock దాకా అస్సలు బోర్ కొట్టకుండా బోలెడన్ని గేమ్స్ ఆడుకొని ఇచ్చారు. మా కొత్త కొత్త గేమ్స్ కూడా నేర్పించారనమాట. అందన ఆటలంటే మా సూర్యాన్ని అస్సలు ఆపలేము. ఇక్కడ హౌసెస్ ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు సేఫ్ కదా. వెదర్ రిపోర్ట్లో వర్షం పడుతుందని చూపించారని రెయిన్ కోట్స్ తీసుకెళ్ళాం, కానీ ఎండగా ఉంటుంది కదా అని గొడుగు తీసుకెళ్ళడం మర్చిపోయామన్నమాట. ఇంకేముంది మా పరిస్థితి, పెనం మీద వేసిన దోశలాగా మాడిపోవడమే. కాకపోతే వీళ్ళతో అలా టైంపాస్ అయింది కాబట్టి తెలియలేదు. మొత్తానికి రాత్రి 8 అయింది. సన్సెట్ టైం అయిందండోయ్. ఒకవైపు సన్సెట్, ఇంకోవైపు హార్బర్ బ్రిడ్జ్, మరోవైపు సిడ్నీ ఓపెరా హౌస్. ఎంత బాగుందో కదా వ్యూ. వీళ్ళందరూ మార్నింగ్ నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. మధ్య మధ్యలో కొంతమంది వాలంటరీగా సాంగ్స్ ప్లే చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. అలా మొత్తానికి లైట్లు మొదలైనాయి అన్నమాట. చూడకు ఎంత కలర్ఫుల్గా పెట్టారు.